దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ రానండి. ఈ ఉదయకాలాన్ని బట్టి ఈ మంచి దినాలు ఉంటున్నాము. కొంచెము గొంతులు కూడా రాపిస్తున్నాయి. అందుని బట్టి కూడా దేవునికి స్తోత్రం. అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మీరందరూ బాగున్నారు, నేనైతే నమ్ముతున్నాను. దేవుని యందు నమ్మిక ఉంచి అందరూ చూస్తున్నారు. ఇంకా అందరూ చూడాలా, దేవుని వాక్యం వినాలా, అర్థం చేసుకోవాలా. తద్వారా మన జీవితము దేవుని యొక్క బాటలో నడిచే విధంగా ఉండాలని మనం అందరము ఆ యొక్క తీర్మానాన్ని తీసుకున్నాము. అప్పుడు దేవుని యొక్క కృప మన ప్రమేయం లేకుండానే మనల్ని మన కుటుంబాన్ని కాపాడును గాక. ఆమేన్. చూడండి, మనము ఈ దినము ఈ యొక్క కీర్తనల గ్రంథము 125 అధ్యాయంలో ఒక మాట ఉంది. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో, అంటే దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళు నిత్యము కదలక నిత్యము సియోను కొండలాగా ఉంటారు అనేటువంటి మాట 125వ కీర్తన 1వ మాటలో ఉంటుంది. దేవుని యందు నమ్మిక ఉంచి భయభక్తులు కలిగి ఎవరైతే జీవించడానికి ఒక తీర్మానం తీసుకొని ఆ యొక్క మార్గంలో నడుస్తుండే సమయంలో వాళ్ళ మీదకి ఎన్నైనా సరే ఈ లోక సంబంధమైనటువంటి దాడులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, సమస్యలు రావచ్చు. అయినప్పటికీ కూడా వాళ్ళు కదలక, అంటే ఎక్కడ షేక్ కాకుండా అయ్యో ఈ సమస్య వచ్చింది, ఈ బాధ వచ్చేసింది, ఇంకా మేము ముందు కొనసాగలేమేమో అని వాళ్ళు అక్కడే నిలబడకుండా వాళ్ళు ధైర్యం తెచ్చుకొని ఎన్ని సమస్యలు అయినా సరే నిజమైన దేవుడు మా పక్షాన ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో ముందుకు కొనసాగుతారట. కాబట్టి వాళ్ళు కదలక నిత్యము సియోను కొండలాగా ఉంటారని దేవుని లేఖనం చెప్తుంది. ఇదే గ్రంథంలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు అనేటువంటి ఒక యవ్వనస్తుడు ఉంటాడు. చాలా బలమైనటువంటి ఆ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి పవిత్రమైన నీతియుక్తమైన జీవితం జీవించేటువంటి వాడు. ఆ యొక్క పారసీక దేశానికి, అంటే బబులోను చెరలోనికి ఈ ఇజ్రాయేలీలందరూ వెళ్ళినప్పుడు మనం ఇటీవల కాలంలో చూసాం. అగ్నిగుండంలో పడినటువంటి శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆయన యొక్క స్నేహితుడే దానియేలు. ఈ దానియేలు కూడా ఆ యొక్క రాజ్యంలో ఉంటుంటాడు. అయితే వాళ్ళు రాజు వీళ్ళ నలుగురిలో ఉండేటువంటి జ్ఞానాన్ని, వాళ్ళకు ఉండేటువంటి దైవ భక్తిని చూసి ఆయన ఆస్థానంలో వాళ్ళని ఉద్యోగస్తులుగా ఉంచుకుంటాడు. అయితే దానియేలు అయితే చాలా, అంటే దేవదూతలకు ఉండేటువంటి ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి చాలా పవిత్రమైనటువంటి వాడుగా, పరిశుద్ధుడుగా ఆయన జీవిస్తుంటాడు. కారణాలు ఏంటంటే రాజుకు ఒక కళ వచ్చుంటది. ఆ కళను మర్చిపోయి ఉంటాడు. అందరినీ పిలిపించి నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ వచ్చినప్పటి నుంచి నాకు ఒక కలవరం ఉంది, కళ యొక్క భావాన్ని చెప్పమన్నప్పుడు చెప్పలేకపోతారు ఎవరు కూడా. అయితే వాళ్ళందరినీ నేను చెప్పేస్తాను అనేటువంటి మాట అన్నప్పుడు దానియేలు అయితే ఆ మాటని రాజు దగ్గర ఒక మనవి చేస్తాడు. అయ్యా, కొంచెం సమయం నాకు ఇవ్వు, నీ కళ యొక్క భావాన్ని నేను దేవుని సన్నిధానంలో ప్రార్థించి కనుక్కొని చెప్తానంటాడు. అదేవిధంగా ఆయన దేవుని సన్నిధానంలో కనిపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకు వచ్చిన కళ యొక్క భావాన్ని తెలియచేసినప్పుడు అదంతా వచ్చి రాజుతో చెప్తాడు. రాజు అది విని చాలా సంతోషపడి, అవును నాకు వచ్చిన కళ ఇదే అని ఆయనకు ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని బట్టి, ఆయన మనవి చేసుకునే విధానాన్ని బట్టి రాజు ఎంతగానో సంతోషపడి ఆయనకి మంచి ఒక పదవినిచ్చి ఆ యొక్క రాజు సముఖంలో ఉండే విధంగా దానియేలును ఉంచుకుంటాడు. అక్కడ ఉండేటువంటి ఆ ప్రజలు, బబులోను ప్రజలు ఈ యొక్క విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. మా దేశము మమ్మల్ని రాజు దగ్గర ఒక ముఖ్యులుగా ఉంచుకోవాల్సింది పోయి పరాయి దేశం నుంచి బానిసలుగా వచ్చినటువంటి ఈ దానియేలుని ఇక్కడ రాజు ఉంచుకున్నాడే. కాబట్టి దానియేలు ఏ తప్పు కనిపించడం లేదు. కాబట్టి ఒక పని చేద్దాము, దానియేలు మీద మనం నేరాన్ని మోపేదాని కొరకు ఆయనైతే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తన దేవుణ్ణి ఆరాధించడం మానడు. కాబట్టి ఇది మనకు దొరుకుద్ది. ఈ యొక్క తప్పును మనం రాజు దగ్గర తీసుకెళ్దాము. అప్పుడు రాజు అది విని అది సింహాల గుహల్లో వేస్తాడు అనేటువంటి ఒక దురుద్దేశంతో, ఒక చెడ్డ అభిప్రాయంతో ఒక ప్లాన్ చేసుకుని ఉండేటువంటి పెద్దలు రాజు దగ్గరికి వెళ్తారు. ఇదే అధ్యాయము దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. రాజు దగ్గరికి వీళ్ళు ఏమంటారంటే, రాజైన దర్యావేషు చిరంజీవిగా నువ్వు జీవించదుగాక. చూడు, ఒక శాసనం పెట్టయ్యా, చూడు, ఒక 30 రోజులు ఈ రాజ్యంలో నువ్వు తప్ప నీ దగ్గరకు వచ్చి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా సరే నీకు మాత్రమే మేము మనవి చేసుకోవాలా. ఇంకా దేవుడు అనేవాడు ఎవరికి కూడా
మొక్కుబడి చేయకూడదు, ఎవరి దగ్గరికి పోకూడదు. ఏ సమస్య వచ్చినా నీ దగ్గరికి రావాలా. అలాంటి చట్టాన్ని చేసి దానికి రాజముద్ర వేయమని ఆయనతో అంటారు. ఆయన సరే నేను ఒప్పుకొని రాజముద్ర వేస్తాడు. వీళ్ళకు ఉండేటువంటి కుయుక్తి, వీళ్ళకు ఉండేటువంటి ఆ చట్టబుద్ధి ఆయనకు తెలియదు. తర్వాత వాళ్ళ యొక్క ప్లాన్ ఏంటంటే ఎట్టకేలకు అందరైతే రాజు దగ్గరికి వస్తారు, దానియేలు అయితే రాడు, తన దేవుణ్ణి ఆరాధిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని రాజుకు చెప్పించి ఇతని సింహాల బోన్లో ఇచ్చి చంపించేయాలా. తర్వాత రాజు మనల్ని ఆయన ఆస్థానంలో మనల్ని ఆయన ఉద్యోగస్తులుగా ఉంచుకుంటాడు అనేటువంటి ఆ దురుద్దేశాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. ఆ దురుద్దేశంతో వాళ్ళు ఇక చట్టం చేయిస్తారు. వెంటనే దానియేలైతే ముమ్మారు ఆ చట్టం విని రాజముద్ర వేయబడిందనే సంగతి విని కూడా ఆయన మానక తన దేవుణ్ణి తన గదికి వెళ్ళి ప్రతిరోజు మోకాళ్ళుని 3 సార్లు ప్రార్థించేటువంటి అలవాటానికి ఉంది. అయితే వీళ్ళు తను ప్రార్థించేటువంటి సమయంలో ఆ యొక్క గోడ దగ్గర దాగుకొని అది విని రాజుకు తెలియచేస్తాడు. రాజు పిలిపించి ఆయన అడుగుతాడు, ఏమయ్యా నువ్వు చేసింది నిజమేనా అని. అవును ప్రభువా, నా దేవుని నేను ఆరాధించాను అంటాడు. అయితే నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు తప్పకుండా నేను చెప్పిన మాట నువ్వు వినలేదు కాబట్టి సింహాల బోన్లో మేము వేయబోతున్నాం అంటే, ఓకే రాజా అలాగే అంటాడు. అప్పుడు సింహాల బోన్కి ఆయన వెళ్తుంటే కూడా ఆయనకి భయం రాదు. కారణం ఏంటంటే తనలో యథార్థత ఉంది. తనకు దేవుడు అంటే ఎంతో భయము భక్తి ఉంది. తన దేవుడు వాటన్ని నుంచి తప్పించడం శక్తి కలిగిన వాడని విశ్వసించాడు. రాజు వెంటనే ఆ బోన్లో వేయించే సమయంలో దేవుని మీద ఆధారపడి ఆ బోన్లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రాత్రంతా గడుస్తుంది. రాజుకు నిద్ర రాదు. దానియేలులో ఉండేటువంటి ఆ పవిత్రమైన హృదయము, నిజాయితీ రాజుకు తెలుసు. అట్లా కాదు అంటే రాజముద్ర వేసిన తర్వాత రాజును వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు రాజువే కాదు, నువ్వు ముద్ర వేసి కూడా నువ్వు మాట మారుస్తున్నావు అని ఆయన మీద తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ఆ రాత్రంతా ఆయనకు నిద్ర రాదు. నిద్ర రాకుండా ఆయన నగిరిలో అటు ఇటు తిరుగుతూ ఆయన రాత్రి ఆ యొక్క నగిరిలో జరగవలసిన సందడంతా, అంటే అక్కడ జరగవలసిన నాట్యాలు, అక్కడ జరగాల్సిన విందులు ఏమీ జరగకుండా ఆ రాత్రి అన్నింటినీ ఆపివేస్తాడు. కారణం ఏంటంటే ఒక నీతిమంతుణ్ణి అన్యాయంగా తీసుకెళ్లి సింహపు బోన్లు వేసేసామే అనేటువంటి ఒక భయము, దుఃఖం ఆయనలో ఉంది. కాబట్టి ఆయన ఆ రాత్రంతా మెలకువగా ఉండి తిరుగుతూ ఉంటాడు. తెల్లవారి సమయానికి రాజు గబగబాని ఆ సింహాల బోను దగ్గరికి వస్తాడు. వచ్చి ఆ సింహాల బోను దగ్గర నిలబడాడు. పిలుస్తాడు, దానియేలు దానియేలు, నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను కాపాడగలిగాడా అనేటువంటి మాటతో, అంటే 7 స్వరంతో అక్కడ ఆయన పలకరిస్తాడు. వెంటనే లోపల నుంచి రాజు అయినటువంటి దర్యావేషు, నువ్వు చిరంజీవిగా బ్రతుకుతూగాక నా దేవుడు నన్ను కాపాడుట కొరకు ఒక దేవదూతను పంపించి సింహాల నోళ్లను మూయించి నన్ను కాపాడాడు అనేటువంటి స్వరము ఆ యొక్క బోనులో నుంచి వినిపిస్తుంది. అది విన్న వెంటనే ఎంతో ఆయనకి సంతోషం అయిపోతుంది. ఎందుకంటే నీతిమంతుడు, ఆయనలో ఏ పాపము లేదు, కానీ వీళ్ళు అలాంటి చెడ్డ ప్లాన్ చేస్తారని అర్థమైపోయిన తర్వాత తను ఎంతగానో మదన పడిపోయాడు. అప్పుడు వెంటనే ఆ యొక్క ప్లాన్ చేసిన వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళను, వాళ్ళ భార్యలను అందరినీ తీసుకెళ్లి ఆ సింహాల బోన్లో వేయించేస్తాడు. అప్పుడు దానియేలు ఆ సింహాల బోన్లో నుంచి తప్పించబడతాడు. కాబట్టి దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు నిత్యము సియోను కొండలాగా అలాగే ఉంటారు, భయపడరు. ఎందుకంటే యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందని లేఖనం చెప్తుంది. కాబట్టి నీతిమంతుడిగా జీవించేవాడు పాపము చేయడు కాబట్టి దేవుడికి ఇష్టమైనటువంటి జీవితం కలిగి ఉంటాడు. కాబట్టి ఎలాంటి ఆపద నుంచైనా, ఎలాంటి బాధ నుంచైనా తప్పించడం దేవుడు మహా సమర్థుడు. కాబట్టి అలాంటి దేవుని కలిగినటువంటి మనము ఏ విధమైన సమస్య లోకంలో మన మీదకి వస్తున్నప్పటికీ కూడా అనవసరంగా కొన్నిసార్లు మన మీదకి నిందలు వస్తుంటాయి, హేతు లేని గాయాలు మన మీదకి వస్తుంటాయి. అయినా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన హృదయము ఎలాంటిదో మనకు ముందు తెలియాల, మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉండాలి. కారణం ఏంటంటే మనం ఏ తప్పు చేయలేదు, అనవసరమైన నింద వచ్చింది, దీని గురించి మనము గాబరా పడాల్సిన అవసరం లేదు. దేవుడు ఖచ్చితంగా ఆయన కలగ చేసుకుని నాకు న్యాయం చేస్తాడు అనేటువంటి గొప్ప నమ్మకము నీకు నాకు ఉండాలా. అలా మనలో ఉన్నప్పుడు, దానియేలు లాంటి నమ్మకం మనకు ఉన్నప్పుడు దేవుడు అలాంటి సింహాల నోళ్లను ముయించుటకు ఒక దూతను పంపించాడు. ఆ రోజు అగ్నిగుండంలో ఆహుతి అయిపోకుండా ఉండినట్లు ఒక దూతను అక్కడ పంపించాడు. అక్కడ సైన్యం వచ్చి, అషూరు సైన్యము ఆ యొక్క హిజ్కియాని ఇబ్బంది పెడుతుంటే
తన వల్ల కాలేదని ప్రార్థించినప్పుడు ఒకే ఒక రాత్రి ఒక దేవదూతను పంపించి దేవుడు 185,000 మంది ఆ యొక్క అషూరు రాజ్యంలో ఉండేటువంటి సైనికులందరినీ సంహరించినట్లు లేఖనం చెప్తుంది. కాబట్టి ఈరోజు మనం దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని మీద మనము నమ్మిక ఉంచున్నాము. కాబట్టి నమ్మిక ఉంచినప్పుడు మనకు సమస్యలు వచ్చినప్పుడు అది మనం ఒక సవాలుగా తీసుకోవాలి కానివ్వండి, సమస్యలు చూసి భయపడకూడదు. దానియేలు వీళ్ళెవరు భయపడలేదు. కేవలము వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళి సిఫారసు చేయండి, మేము ఇలా చేయలేదు, మా గురించి వచ్చేమన్నా చెప్పండి అని ఎవరి మీద ఆధారపడలేదు. కొండల వైపు కనులెత్తే సహాయం రాదని మనము చూస్తున్నాము. అదేవిధంగా దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన కలగ చేసుకుంటాడు. కాబట్టి ఆయన యొక్క భక్తుల యొక్క ప్రాణాలైనా కాపాడతాడు. భక్తుడైన వాడు పాపానికి చోటు ఇవ్వడు కాబట్టి దేవుడికి ఇష్టమైన జీవితం జీవిస్తాడు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా భక్తుడిని కాపాడతాడు. అలాంటి భక్తి జీవితము, పరిపూర్ణమైన విశ్వాస జీవితము, పవిత్రమైన జీవితము, యథార్థమైన జీవితము, దేవునికి ఇష్టమైన జీవితం జీవించే దాని కొరకు మనం కూడా నిర్ణయం తీసుకున్నాము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాము, దేవునితో నడుద్దాము. ఆయన యొక్క మహాకృప మనకు మన కుటుంబాలకు తోడుగా ఉండి ఇంకా మనలో ఏ బలహీన పరిస్థితులు ఉన్నాయో, మన కుటుంబీకుల్లో ఎవరిలో ఉన్నాయో అవన్నీ దేవుడు బయలుపరిచి వాటి అన్నిటి ఆయన విడిపించుటకు మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఆయన మీద ఆధారపడతాము. ఈ ఉదయకాలం దేవుడు మనకి ఇచ్చిన ఈ మాటలు సంపూర్తిగా మన వినికిల్లో ఆయన ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాగరుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి నీకు స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో ఈ ఉదయకాలాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో నాయనా, నీ యందు భయభక్తులు కలిగిన వారు నాయనా నిత్యము సీయోను కొండవలే ఉంటారని మీరు మాట్లాడారయ్యా. అవునయ్యా, దానియేలుకైతే ప్రభా నీ యందు ఎంతో భయభక్తులు ఉంటున్నాయి. ఆయనకైతే గొప్ప సమస్య ఆయన ఎదుట నిలబడింది. సింహాల బోనులోకి వెళ్లే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయన బెంబేలెత్తకుండా భయపడకుండా నీ వైపు కన్నులు ఎత్తాడయ్యా. కాబట్టి ప్రభా మీరు దూతను పంపించి సింహాల నోళ్లను మోయించి ఇదిగో ఆ దానియేలుకునైనా ఆ సింహాలే ఒక పాన్పులాగా నిద్రపోటుకునైనా ఆ యొక్క స్థలాన్ని ఇచ్చినట్టు లేఖనం చెప్తుంది. ప్రభా అలాంటి కృపనైనా దానియేలు పొందుకున్నాడు. ఈ రోజు వీడియో చూస్తున్నటువంటి బిడ్డలు నేను ప్రభా ఆ కృపకు మేము పాత్రలు మగునట్లు మాకు కృపను అనుగ్రహించండి, బలపరచండి. అంతటి విశ్వాసాన్ని నాయన మేము కూడా అభ్యసించి అది పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని మేము బ్రతిమాలుకుంటున్నాం. నైనా వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. కుటుంబాల్లో ఏ సమస్య ఉందో, సింహాల లాంటి సమస్య ఉందో, పాముల లాంటి సమస్య ఉందో, అగ్ని లాంటి సమస్య ఉందో, అయ్యా ఎంత భయంకరమైన ఆ యొక్క నా తండ్రి అగాధం లాంటి సమస్యలు వాటి అన్నిటిని తప్పించుటకు మీరు మహాసమర్థుడని విశ్వసించే విధంగా ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి నాయన. హృదయంలోనైనా మీ కాపుదల, భద్రత, క్షేమం ఉంచండి. ప్రతి కుటుంబానికి కావాల్సిన అవసరం తీర్చండి. ఇబ్బందిని కొలిమిలో ఉండేటువంటి ప్రతి బిడ్డల ప్రభా ఆ ఇబ్బంది కొలిమిలో నుంచి లాగి నాయన గొప్ప సమాధానంతో నింపి ఆస్వాదించమని ఇదిగో మరలా మీ చిత్తమైతే నాయన మేమందరం కలుసుకునే పర్యంతరం నాయన నీ కాపుదల, భద్రతా, క్షేమం బిడ్డలకు మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రతిమాలు వేడుకుంటున్నా నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. చూడండి, ఈ యొక్క మాటలు వింటున్నటువంటి మీరు తప్పకుండా దేవుని యందు భయభక్తులు కలిగి దానియేలు లాంటి విశ్వాసాన్ని కలిగి ముందుకు కొనసాగండి. ఆయన యొక్క మహాకృప ఖచ్చితంగా మీకు, మీ కుటుంబాలకి తోడుగా ఉండును గాక. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే చేయండి. అనేకులకు మన ఛానల్ తెలియచేసి దేవుని యొక్క రాజ్యం కట్టుటకు ప్రతి ఒక్కరూ పురిగొల్పబడండి. అంతవరకు మరలా మనం కలుసుకునే పర్యంతరము దేవుని యొక్క కాపుదల మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. షలోమ్.